ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చట ఉన్నది ఎవరికీ తెలియకూడదని ఆయన కోరిక. ఏలయనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు. కాని మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, కాని ఆయనను అడుగటకు భయపడిరి. అంతటా వారు కఫర్నాముకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడు ఎవడని మార్గమధ్యమున వాదించుకుని ఇంటుటచే వారు ప్రత్యుత్తరమీయలేకపోయిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబెరిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని చెప్పెను. ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య ఉంచి వారిని ఎత్తి కౌగలించుకుని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడగును. నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించున్నాడు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు యొక్క శిష్యులు గొప్పతనం గురించి తర్కించుకుంటున్నారు. వారిలో గొప్పవాడు ఎవరు అని వాదించుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మీరు గొప్పవాడు కావలసిన వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవ చేయాలి. అందరికీ సేవకుడుగా ఉన్నప్పుడు మాత్రమే గొప్పవాడుగా గుర్తింపబడతారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు ఒక బాలుణ్ణి వారి మధ్య నిలిపి వారికి తెలియజేస్తున్నారు, మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందడమే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. తనను తాను తగ్గించుకుని బాలుని వలె వినమ్రత కలిగి జీవించినప్పుడే పరలోక రాజ్యములో గొప్పవారిగా పరిగణింపబడతారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రభు శిష్యులు గొప్పతనం కోసం ప్రాకులాడారు. వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప అని వారు వాదించుకున్నారు. ప్రియ సహోదర సహోదరులారా, ఈ భూలోకంలో కూడా మనము గొప్పతనం కోసం ప్రాకులాడుతూ ఉంటాం. గుర్తింపు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇతరులు మనం గొప్పవారిగా పరిగణించాలని, మన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మానవుడిచ్చే గుర్తింపు కంటే దేవుడిచ్చే గుర్తింపు చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో ఉన్న మానవులు మనకు గుర్తింపు ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుడు మనకు గుర్తింపు ఇస్తే సరిపోతుంది. దేవుని దృష్టిలో గొప్పవారిగా పరిగణింపబడాలంటే మనము వినయము, విధేయత, విశ్వాసము కలిగి జీవించాలి. అప్పుడే మనము దేవునికి యోగ్యమైన శిష్యులుగా జీవించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత మనము పరలోక రాజ్యములో గొప్పవారిగా పరిగణింపబడటానికి చిన్న బిడ్డలకున్న మంచి మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చిన్న బిడ్డలకున్న నిష్కల్మషమైన మనస్సును మనం ఏర్పాటు చేసుకోవాలి. చిన్న బిడ్డలకున్న స్వచ్ఛమైన జీవితాన్ని మనం పొందుకోవాలి. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈ భూలోకంలో జీవించినప్పుడు మేము గొప్పతనం కోసం ప్రాకులాడుతున్నాం. మానవులు ఇచ్చే గుర్తింపు కంటే దేవుని యొక్క గుర్తింపు కొరకు ప్రాకులాడే గొప్ప మనస్సును మాకు దయచేయండి. ప్రభువా, మేము తప్పిపోయిన గొర్రెవలే నీ నుండి దూరంగా వెళ్లిపోతున్నాం. మా తప్పు తెలుసుకుని మేము హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి నీ చెంత చేరే గొప్ప వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.